తెలుగు టైటన్స్ వర్సెస్ యూముంబా మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎవరి స్ట్రెంత్ ఏందనేది ఈ వీడియో ఫుల్ క్లారిటీగా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 11 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే అందరికంటే ముందుగా మన ఛానల్లో ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అక్కడ కూడా లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందరికంటే ముందుగా పెడుతున్నా. యూముంబా వర్సెస్ తెలుగు టైటన్స్ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మొదటిగా తెలుగు టైటన్స్ టీం రైడింగ్ చూసుకున్నట్లయితే రైడింగ్లో మన వాళ్ళకైతే తిరుగులేదని చెప్పుకోవాలి. యూముంబాతో పోల్చినప్పుడైతే మన రైడింగ్ అయితే 1000 ఇంతలైతే స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది. ఎస్, మీరు విన్నది నిజం. అందులో యూముంబా టీంలో ఒక జఫర్ ధనేష్ మినహాయించి అంత పెద్ద రైడర్స్ అయితే ఎవ్వరు కూడా లేరు. కానీ ఆ టీంని అయితే తక్కువ అంచనా వేయొద్దు. డిఫెన్స్లో మాత్రం మనకంటే ఎక్కువగా స్ట్రాంగ్గా ఉండడం జరిగింది. డిఫెన్స్లో పర్వేజ్ బైన్స్వాల్, సునీల్, రింకు శర్మ, అలాగే లోకేష్ గోస్లే కొత్త ప్లేయర్, ఎక్సలెంట్ ప్లేయర్ ఫ్రెండ్స్. యూముంబా రైడింగ్ అయితే అంతగా అయితే బాగలేదు ఫ్రెండ్స్. మంజీత్ అలాగే జఫర్ ధనేష్ ఏటైనా ఆడతారో వీళ్ళైతే తెలియదు. కాబట్టి వీళ్ళతో పోల్చుకున్నప్పుడైతే తెలుగు టైటన్స్ టీం రైడింగ్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా వన్ మ్యాన్ షో పవన్ షరావత్ ఏ టైంలో గేమ్ చేంజ్ చేయగలడు. నాకు తెలిసి అయితే ఈ మ్యాచ్లో 100% అయితే తెలుగు టైటన్స్ టీమే గెలిచే అవకాశం ఉంది. మెయిన్గా మనం చూసుకోవాల్సింది అయితే ఎక్కువ సునీల్ కాడ. అక్కడ సునీల్ ఒక్కరిని టెంప్ట్ చేస్తే మాత్రం మన టీం పక్కకు గెలుస్తుంది. మన డిఫెన్స్ కూడా వీళ్ళలాగానే కొంచెం తక్కువగా ఉండడం జరిగింది. వీళ్ళకన్నా మన టీంలో తెలుసుగా క్రిషన్ దూల్, సుందర్ అలాగే సాగర్ రావాల్ ఎక్సలెంట్ డిఫెండర్స్ అయితే ఉండడం జరిగింది. నిజంగా ఈ మ్యాచ్ మాత్రం వన్ సైడ్ మ్యాచ్. పోతే యూముంబాకి వస్తే తెలుగు టైటన్స్కి అన్నట్టు ఉంటుంది ఈ మ్యాచ్ అయితే. మరి ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ టీం గెలుస్తుందా గెలవదా అనేది మాత్రం మీరు కామెంట్ చేయండి. ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 11 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే అందరికంటే ముందుగా తెలుసుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో ఉంటాయి. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అలాగే నెక్స్ట్ మన సెకండ్ ఛానల్లో మాత్రం సరికొత్త కంటెంట్ అయితే రాబోతుంది. మన సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీ విజయ్ సైనింగ్ ఆఫ్.